బీజేపీ నుంచి కానీ లేదు అని అంటే కిషన్ రెడ్డి స్పందించారా లేదా అనేది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. చెప్పండి, దాదాపు 3 రోజులకి ఈరోజు 4వ రోజు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా? నిన్న నైట్ మాకు 3:30కి వాళ్ళకి దొరికింది కదా బాడీ, మాకు 6:30కి ఇన్ఫామ్ చేశారు. 6:30కి ఇన్ఫామ్ చేసి మాకు డైవర్ట్ చేసి రాంగ్ రూట్లో బాడీని తీసుకొని వచ్చి మాకు ఎవ్వరికి కనిపించకుండా వాళ్ళు అక్కడ మేము ఏదైనా ఫైట్ చేస్తాం అనుకున్నారో మరి ఫైట్ చేసే వాళ్ళమైతే 3 days బ్యాకే ఫైట్ చేస్తుండే. మేము ఎంత సైలెంట్గా మేము ఉన్నామో అయినా మమ్మల్ని పిచ్చి ఏదోవాలని చేస్తున్నారు. ఏదో డైవర్ట్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడికి గాంధీకి తీసుకొని వచ్చారు. గాంధీకి తీసుకొచ్చిన తర్వాత కూడా ముగ్గురిని మాత్రమే అలో చేశారు చూడడానికి. అప్పటి నుండి నైట్ 7:30కి 8కి ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు 8 o'clock నుండి కూడా ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేరు. ఇప్పుడు దాదాపు 10 అవుతుంది, ఇంతవరకు కూడా ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేరు. ఒక చిన్న స్టేట్మెంట్ కూడా తను కిషన్ రెడ్డి ఇవ్వలేదు. మరి ఇంకెప్పుడు ఇస్తాడు? ఇంకెంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఆయన అలర్ట్ అవుతాడో? మేము చేసింది చిన్న ఇష్యూస్ కూడా ఏవీ లేవు. ఇంత సైలెంట్గా ఉంటే ఇంత పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరి ఆయన రాడా? భయపడుతున్నాడా? మాకు కిషన్ రెడ్డి భయపడుతున్నాడా? మాకు రావడానికి భయపడుతుండా? ముఖం లేదా ఆయనకి? ముఖం ఉందా లేదా ఆయనకి? మరి మీడియా వాళ్ళని అడగాలనా, మరి వాళ్ళని అడగాలనా? మాకు అర్థమవుతలేదు. ఇంకెక్కడికి వెళ్ళాలి? మేము ఎంతసేపు అయినా సరే ఇక్కడే ఫైట్ చేస్తాము. మరి ఆయన వస్తాడా రాడా? ఆయనకి ధైర్యం లేదా మమ్మల్ని ఎదుర్కోవడానికి? మరి ఆయన ఏం పొలిటీషియన్? ఏం సాయం చేస్తాడు ప్రజలకి? ఏం పాలిస్తాడు? ధైర్యం లేదా ఆయనకి? అంటే ఇదంతా కూడా కిషన్ రెడ్డి అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్లే జరిగిందని ఎగ్జాక్ట్గా 100% అదే. 100కి 100%, 100కి 200% ఆయన ప్రోగ్రామ్ వల్లనే అది అయింది. ఆయన ఎంటర్టైన్ చేయడానికి బోట్ల క్రాకర్స్ పర్మిషన్ ఎటువంటి వాళ్ళకి ఇయ్యరు. ఆయన అలౌ చేసిండు కాబట్టి ఆ క్రాకర్స్ కాల్చారు. లేకపోతే ఎవరికైనా ఉంటుందా? ఎక్కడైనా ఉందా బోట్ల కాల్వడం? ఎక్కడైనా చూసిరా? ఇన్ని ఇయర్స్ నుండి బోట్ల క్రాకర్స్ కాలుస్తారా? కేక్కే అలౌ చెయ్యరు. కేక్ కటింగ్కే బోట్లో అలౌ చెయ్యరు. క్రాకర్స్ ఎట్లా కాలుస్తారు? ఇప్పుడు మార్చురీలో డెడ్ బాడీ ఉంది. పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తామని చెప్తున్నారు? ఏమైనా చెప్పారు? నిన్న వచ్చినప్పుడు బాడీ మీకు మార్నింగ్ 10 o'clock వరకు పోస్ట్ మార్టం చేసి మీకు ఇంటికి పంపిస్తాము అన్నాం. అట్లా పంపిస్తే వాళ్ళు ఏ ఇష్యూ అవ్వదు, వాళ్ళే ఏదో చేస్తారు అనుకుంటున్నారు. మేము అది యాక్సెప్ట్ చేయట్లేదండి. మేము బాడీ తీసుకెళ్ళాము, ఇక్కడే ఉండని. మాకు ఏదన్నా వరకు మాకు కన్న తల్లిదండ్రుల వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగేంత వరకు మేమైతే ఫైట్ చేస్తాం. వాళ్ళ ఇంకా బాడీని నిన్న 3 hours ఎట్లా హైడ్ చేసారో ఇప్పుడు కూడా వాళ్ళని ఉంచుకోమనండి బాడీని. ఇప్పుడు మేము బ్రతుకున్న ప్రాణాన్ని మాకైతే తెచ్చిస్తారా? తీసుకురారు కదా. మరి ఆయన వల్ల జరిగింది కదా. కిషన్ రెడ్డి ఏదైతే ప్రోగ్రామ్ చేసిండో ఆ భారతమాత హారతి ప్రోగ్రామ్ చేసిండు కదా, దానివల్లనే వాడు ఇదైపోయినాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన మరి ఎట్లున్న బాబుని అట్లయితే తీసుకొచ్చి ఇయ్యాడు కదా. మరి దానికి ఏదైనా పరిష్కారం చెప్తే మేము చూస్తాం. ఆయన రాని వచ్చేంత వరకు మేము సైలెంట్ వారే చేస్తాం. ఆయన ఎంతమంది పోలీస్ బందోబస్తు పెట్టుకున్నా ఇక్కడ భయపడే వాళ్ళు మాత్రమే ఒక్కరు కూడా లేరు. చంపుతాడా? అంటే చంపేస్తాడేమో, ఇంకెంతమందిని చంపుతాడో చూస్తాను నేను. కిషన్ రెడ్డికి న్యాయం ఇంతగా కిషన్ రెడ్డి గారు మీరు ఉన్నారా? అసలు మీకు ఎట్లా న్యాయం అనిపిస్తుంది? ఇది ఒక్కటైతే మీరు ఆన్సర్ చేయండి. ఇప్పటి వరకు మంత్రి కిషన్ రెడ్డి స్పందించలేదు, వారి పార్టీ వాళ్ళు ఎవరూ స్పందించలేదు. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా స్పందించాలి, అప్పటి వరకు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం కూడా చేయనివ్వము అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు.